నమస్తే, వెల్కమ్ టు టీ10. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ప్రజలను విపరీతంగా దోచుకుంటున్నాయి. శిశు తరగతికి ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారంటే ఇది మామూలు దోపిడీ కాదు. అక్షరాలు ఏబిసిడి నేర్చుకోవడానికి ₹1,00,000 ఖర్చు పెట్టాలంటే మధ్యతరగతి వారికి కష్ట సాధ్యము, పేదవారికి మరీ ఇబ్బందికరం. పేదవారు ₹1,00,000 చూడటమే గగనం. పిల్లవాడికి ఫీజు కట్టాలంటే వారికి చాలా కష్టం అవుతుంది. ₹1,00,000 కేవలం అందులో చేరడానికి మాత్రమే. మిగతా నెల ఫీజు అని, మెయింటెనెన్స్ అని, ఫీజు ఇలా రకరకాల ఫీజులు వసూలు చేస్తుంటారు. ఇక పేదవారు ఆ స్కూల్ వైపు చూడటానికే సాహసించరు. ఈ రోజుల్లో చదువు కొంటున్నాము, కూలి పని చేసుకుని బతికే వారికి ఈ స్కూళ్లు గగన కుసుమాలే. డిజిటల్ స్కూళ్లు అని, కాన్సెప్ట్ స్కూల్స్ అని, రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇలా రకరకాల పేర్లతో పాఠశాలలను స్థాపిస్తున్నారు. ఎవరు చెప్పినా ఏబిసిడీలే కానీ ఫలానా స్కూల్లో చదివితే ఇంజనీరింగ్ సీటు ఖాయమని, మెడిసిన్ సీటు తప్పనిసరి అని ఊదరగొట్టే పాఠశాలలు కూడా ఉన్నాయి. లక్షలాది రూపాయలు తీసుకొని కూడా పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నారా అంటే ఒక్కొక్క స్కూల్లో అవి కూడా ఉండవు. ప్రజలు ఎక్కడికక్కడ పోనీలే అంటూ తమ పిల్లలు ప్రయోజకులు కావాలని స్కూల్లో చేర్పిస్తున్నారు. ప్రశ్నిస్తే ఆ పిల్లవాడిని ఆ స్కూల్ నుండి పంపిస్తారు. ఇంకెక్కడా చేర్చుకోకుండా ఇతర స్కూళ్ల యాజమాన్యాలకు కూడా తెలియజేస్తారు. ప్రైవేటు స్కూళ్ల పట్ల ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఊరుకుంటున్నాయి. మొక్కుబడిగా ఎప్పుడో ఒకసారి సమావేశాలు జరుపుతారు. కానీ ఫీజుల విషయంలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు తగ్గేదేలే అంటూ దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేటు కాలేజీలు కూడా వీటికి ఏమీ తోసిపోవు. డొనేషన్ల రూపంలో, ఫీజుల రూపంలో మధ్యతరగతి వారి జేబు ఖాళీ చేస్తున్నాయి. ఇదేమని ప్రశ్నిస్తే సీటు లేదు పొమ్మంటారు. పేదవాళ్లు ఫీజులు కట్టలేక పిల్లవాడి చదువును మధ్యలో ఆపేసి ఏదో పనిలో పెడుతూ అలా బ్రతికేస్తున్నారు. ఇక ప్రభుత్వం వారు పాఠశాలలు, కళాశాలలు స్థాపించి తాము ప్రజలకు ఎంతో చేస్తున్నామని అనుకుంటుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉన్నత విద్యావంతులైన టీచర్లు ఉంటారు. కానీ ఒక్కొక్క స్కూలు, కాలేజీ చూస్తే ఉపాధ్యాయులు పాఠాలు చెప్పరు. చాలా మంది ప్రైవేటు ఆదాయ వనరులు కల్పించుకుంటారు. అయితే ఇంటి దగ్గర ట్యూషన్లు కూడా చెప్తారు. ఇలా ఎందరో ఉపాధ్యాయులు పిల్లలను నిర్లక్ష్యంగా వదిలిపెడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులు తలుచుకుంటే నిజంగా వారి మనసుతో నీతిగా, న్యాయంగా పాఠాలు బోధిస్తే రాళ్లు కూడా రత్నాలు అయినట్టుగా పిల్లలు ఎంత తెలివిలేని వారైనను విద్యావంతులు కావటం ఖాయం. ప్రభుత్వ పాఠశాలల్లో సరి అయిన యాజమాన్యాలు ఉండవు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఉపాధ్యాయుడే కదా. అందుకొరకు ప్రజలు ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపించడానికి ఇష్టపడరు. విధి లేని పరిస్థితుల్లో ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి అంతటా ఉన్నదని కాదు. కొన్ని చోట్ల ప్రైవేటు స్కూల్స్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. వైద్యశాలల విషయానికి వస్తే ప్రభుత్వము వారు నిర్వహిస్తున్న వైద్యశాలలు తక్కువే ఉన్నా అట్టి చాలా వైద్యశాలల్లో డాక్టర్లు ఉండరు, సరి అయిన మందులు ఉండవు. బాధతో వచ్చిన ప్రజలను ఓదార్పునిచ్చే సరి అయిన వైద్యం చేసి నర్సులు కానీ, డాక్టర్లు కానీ ఉండరు. డాక్టర్లు బయట క్లినిక్ లో పనిచేస్తుంటారు, లేక తామైన సొంతంగా క్లినిక్ కు నడిపించుకుంటూ రెండు చేతుల ప్రభుత్వము వైద్యశాలలో, ప్రైవేటు వైద్యశాలల్లో అందరూ ఉన్నా ఒక్కరిద్దరు నిర్లక్ష్యంగా మాట్లాడడం, వచ్చిన వారిని మరింత బాధ పెట్టడం జరుగుతున్నది. అందుకే ప్రజలు ప్రైవేటు వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. తాము పైసా కూడబెట్టి చికిత్స కోసం ప్రైవేటు వైద్యశాలలకు తమ కష్టార్జితాన్ని దారపోస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో వచ్చిన వారికి మెరుగైన చికిత్సలు చేసి వారి బాధలను తీరుస్తారు. డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తారు. పేదవారిని చూడక ప్రైవేటు వైద్యశాలలు కొన్ని లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. పేదవారు తాము సంపాదించిన ధనం అంతయు తమ పిల్లల చదువులకు, ఆరోగ్యానికి అధిక మొత్తంలో ఖర్చు పెడుతున్నారు. ఇది వారికి తలకు మించిన భారం అవుతుంది. ఎంత కష్టపడ్డను, ఎంత శ్రమ కూర్చునను పేదవారు పేదవారిగా ఉండిపోవుటకు ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో పేదవారిగా ఉండిపోవటకు ఇది కూడా ఒక కారణమే. ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో వైద్యం, విద్య కోసం కేటాయింపులు తక్కువగా ఉంటాయి. ప్రజలు డాక్టర్ల నిష్పత్తిని చూస్తే డాక్టర్లు చాలా తక్కువగా ఉన్నారు. చాలా గ్రామాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు ఉండవు. చికిత్స కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్లవలసి ఉంటుంది. ప్రైవేటు వైద్యశాలల యాజమాన్యాలు పేదవారిని కూడా చూడకుండా లక్షలాది రూపాయల ఫీజును జలగల్లా పట్టి పీలుస్తున్నారు. ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. చాలా మందిలో మానవత్వము, నీతి, న్యాయము ఉండవు. డబ్బు సంపాదనమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ఉంటారు. రోగి చనిపోయినా కూడా ఆ విషయం రోగి బంధువులకు తెలపకుండా 2-3 రోజులు ట్రీట్మెంట్ పేరుతో కాలయాపన చేసి చివరకు చనిపోయాడని చెప్తున్నారు. ఇలాంటి వైద్యశాలలను కూడా మనం చూస్తున్నాం. ఏ చికిత్స చేయకుండా లక్షలాది రూపాయలు కట్టమని, లేకుంటే శవము ఇవ్వమని చెబుతున్నారు. వీరిని రాక్షసులు అనాలా, పిశాచులు అనాలా? తెలుగు భాషలో వీరికి సంబంధించిన పదాలు దొరకటం లేదు. ప్రభుత్వాలు ప్రైవేటు వైద్యశాలలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాలు విద్యాలయాలను వైద్యశాలలను బలోపేతం చేసి ప్రైవేటు పాఠశాలలను వైద్యశాలలను లేకుండా ప్రభుత్వమే విద్య వైద్యము ఉచితం చేయాలి. ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలు ప్రజలను పరానా బుక్కులుగా తయారు చేస్తాయని ఈ మధ్యన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలవిగాని హామీలతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు ఉచితాలను ప్రకటించి ప్రజలను సోమరిపోతులుగా తయారు చేయటమే అవుతుంది. కానీ నిజమైన వారికి ఉచితాలు అందటం లేదు. ఉచితాలు అర్హత ఉన్నవారికి ఇవ్వాలి, కానీ అందరికీ కాదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి ఉచితాలను తగ్గించి విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యను వైద్యాన్ని ప్రజలందరికీ ఉచితం చేస్తే పేదవారు తగ్గిపోతారు, ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. విద్య వైద్యం ఉచితం చేయాలని ప్రజలు కోరుచున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.